నేను వచ్చేసాం మామ. ఈ వీడియోలో మనం డెత్ నోట్ వరల్డ్ గురించి కాసేపు అలా మాట్లాడుకుందాం. అలాగే ఈ డెత్ నోట్ వరల్డ్ గురించి మొత్తం తెలుసుకుందాం. మీ టైం ఏం నేను ఎక్కువ తీసుకున్నాను, జస్ట్ 3 minutes లో డెత్ నోట్ ని చుట్టేద్దాం. డెత్ నోట్ లో ముఖ్యంగా 2 worlds ఉంటాయి. 2 worlds ని కలిపే ఒక బుక్ ఉంటుంది. ఫస్ట్ ఆ 2 worlds ఏంటో తెలుసుకుందాం. ఒకటి హ్యూమన్ వరల్డ్, ఇంకోటి షినిగామి రిలమ్. ఇంకా హ్యూమన్స్ వరల్డ్ ఎర్లీ 2000s లో రన్ అవుతూ ఉంటుంది. ఈ టైం లైన్ లో పోలీస్ ఇంకా క్రిమినల్ రికార్డ్స్ చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకా మనకి ఇంట్రడ్యూస్ అయ్యే క్యారెక్టర్స్ అన్ని చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాయి. హ్యూమన్ వరల్డ్ ని మనం ఒక డిటెక్టివ్ వరల్డ్ అనుకోవచ్చు. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వెనక పరిగెడుతూ ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ మిస్టీరియస్ గా ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. దీని వల్లే ఉన్నది తక్కువ ఎపిసోడ్స్ అయినా యానిమే వరల్డ్ డెప్త్ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వరల్డ్ లో హ్యూమానిటీ అనేది చాలా తక్కువ. హ్యూమన్స్ వరల్డ్ ఇలా ఉంటే ఇంకా షినిగామిస్ వరల్డ్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. షినిగామి అంటే జాపనీస్ కల్చర్ లో గాడ్ ఆఫ్ డెత్ అని అనుకుంటారు. షినిగామి రిలం లో చాలా షినిగామిస్ ఉంటాయి. అందులో ఒకటే రియు. వీళ్ళు ఇక్కడ పుట్టలేదు, అలానే ఇక్కడ చచ్చిపోరు. వీళ్ళ ప్లేస్ క్రియేట్ అయినప్పటి నుంచి అక్కడ అలానే ఉన్నారు. షినిగామిస్ లైఫ్ స్టైల్ చాలా బోరింగ్ గా ఉంటుంది. షినిగామిస్ వేల సంవత్సరాలుగా అక్కడ ఉండిపోవడం వల్ల చాలా బోర్ గా ఫీల్ అవుతాయి. అలా బోర్ గా ఫీల్ అయినప్పుడల్లా అవి డెత్ నోట్స్ ని భూమి మీదకి పంపుతాయి. ఆ బుక్ ని ఎవరు తీసుకున్నా వెంటనే వాళ్ళ ముందు వచ్చి వాలిపోతాయి. షినిగామిస్ ఎవరికి సపోర్ట్ చేయవు. ప్రతి షినిగామికి సపరేట్ గా తనకు ఒక డెత్ నోట్ ఉంటుంది. ఇలా ఈ డెత్ నోట్ హెల్ప్ తో అవి భూమి మీదకి వచ్చి మనుషులందరూ కొట్టుకొని చచ్చిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాయి. వీటికి తెలిసిన ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఇది. అవును, మనుషులు చచ్చిపోవడం వీడికి చాలా పెద్ద ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈ 2 worlds ని కలిపే ఆ బుక్ గురించి తెలుసుకుందాం. ఈ బుక్ చూడడానికి రఫ్ నోట్స్ లో ఉంటుంది, కానీ చాలా డేంజర్. బుక్ ఫస్ట్ పేజ్ లో మెయిన్ గా 5 rules ఉంటాయి. బుక్ ఎలా వాడాలని చెప్పడానికి ఇన్స్ట్రక్షన్స్ లాగా. ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ బుక్ లో ఎవరి పేరైతే రాస్తారో వాళ్ళు చనిపోతారని ఉంటుంది. సెకండ్ రూల్, రాసేటప్పుడు వాళ్ళ ఫేస్ ని కూడా ఇమాజిన్ చేసుకో. థర్డ్ రూల్, పేరు రాసిన 40 seconds లోపు వాళ్ళు ఎలా చనిపోవాలో కూడా రాయాలి. ఎలా పోవాలని రాస్తే అలా పోతారు. ఫోర్త్ రూల్, మనం ఎలా చనిపోవాలో రాయకపోతే వాళ్ళు జస్ట్ హార్ట్ అటాక్ తో చనిపోతారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రూల్, పేరు ఎలా చనిపోవాలో రాసిన 6 minutes 40 seconds లోపు వాళ్ళ బయోడేటా మొత్తం రాయాలి. ఈ రూల్స్ అని కరెక్ట్ గా ఫాలో అయితే బుక్ తోటి ఎవరిని ఎక్కడి నుంచి ఎలా అయినా వేసేయచ్చు. డెత్ నోట్ హ్యూమన్ వరల్డ్స్ కి షినిగామి రిలం కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక బ్రిడ్జ్ లా వర్క్ అవుతుంది. ఈ బుక్ ని అందరికంటే ఎక్కువగా వాడింది యాగుమి. ఇంకా ఈ బుక్ గురించి 2 worlds గురించి నాకు తెలిసింది చెప్పామమ్మా. నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకో. నెక్స్ట్ వీడియో ఇంకా ఏ వరల్డ్ మీద కావాలో కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్.